దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన యొక్క మనసును సిద్ధపరచుకుందాం. జరగబోతున్నటువంటి యొక్క వార్షిక కూడిక సందర్భముగా ఆ యొక్క దైవ సేవకుడు మన యొక్క హృదయాలకి అందించబోతున్నటువంటి ఆత్మీయ ఆహారాన్ని మన యొక్క హృదయాల్లో భద్రపరుచుకునేలాగున ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. ఎవరు మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ నోళ్ళు తెరిచి ఆ దేవాది దేవుని స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు, ఒక 10 నిమిషాలు దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు చెప్దాం, దేవుని నామానికి మహిమ కలుగునగాక. పరిశుద్ధుడైన దేవా, మీరు కూడా నాతో పాటు చెప్పండి. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, పరిశుద్ధుడైన ప్రభువా, మా మధ్యలో ఉండండి, మా మధ్యలో కార్యములు జరిగించండి, మాతో ఉండండి. పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రములు. ప్రతి ఒక్కరు చెప్దాం, ప్రతి ఒక్కరు చెప్దాం. హల్లెలూయా, స్తోత్రములు నా తండ్రి, మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తుడైన దేవా, నీ నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ మధ్యలో నా ప్రభువా, నీ కార్యములు జరిగించండి నా తండ్రి. ఇక్కడ ఉన్న మాకే కాకుండా నా ప్రభువా, శబ్ద యంత్రం ద్వారా ఎందరైతే వినగలుగుతుంటున్నారో ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవమని అడుగుచుంటున్నాం నా తండ్రి. అందుకు కావలసినటువంటి నీ దాసుని సిద్ధపరచమని అడుగుచుంటున్నాం తండ్రి. నీ నామాన్ని బట్టి దానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నా ప్రభువా. అవునా తండ్రి, ఎంతమంది అయితే ఎలాంటి హృదయంతో ఇక్కడ వచ్చి కూర్చుంటున్నామో, ఎలాంటి అపవాది ఆలోచనలు కలిగి కూర్చుంటున్నామో, వాటన్నిటిని యేసు నామములో తీసివేసిన తండ్రి నీకు ఆత్మతో ప్రేరేపించమని అడుగుచుంటున్నాం. యేసయ్యా, నీ నామానికి స్తుతులు, యేసయ్యా, నీ నామానికి వందనములు చెల్లునుగాక. అవునా తండ్రి, అపవాది కార్యములు ఎంత మాత్రము పని చేయకుండా చేయండి నా ప్రభువా. మాలో ఉన్నటువంటి, మా దేహంలో ఉన్నటువంటి, మా ఆత్మలో ఉన్నటువంటి అపవాది ఆలోచనలు యేసు నామములో తీసివేయమని అడుగుచుంటున్నాం. అందుకు కావలసినటువంటి సిద్ధపాటును నా ప్రభువా మమ్మల్ని మేము ఏర్పాటు చేసుకునేటకు నా ప్రభువా కావలసినటువంటి జ్ఞానమును, శక్తిని మీరు దయచేయమని అడుగుచుంటున్నాం. యేసయ్య, నీ నామానికి స్తోత్రం. ప్రతి ఒక్కరు చెప్తాం, దేవానికి స్తోత్రములు, స్తోత్రములు. ఎవరో మౌనంగా ఉండకండి. ఇలాంటి అద్భుత కార్యములు జరిగించబోతున్నటువంటి దేవుడు మన మధ్యలో కార్యములు జరిగించాలి, మన సంఘంలో కార్యములు జరిగించాలి, మన యొక్క గ్రామంలో, మన యొక్క పట్టణంలో కార్యములు జరిగించాలి, మన హృదయంలో కార్యములు జరిగించాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రములు, సర్వశక్తుడైన నీ నామానికి స్తోత్రములు నా తండ్రి. హల్లెలూయా, స్తోత్రములు నా తండ్రి, పరిశుద్ధానికి స్తోత్రములు. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాల. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. చప్పట్లు కొట్టు, ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం. ఆయన నామాన్ని కీర్తిద్దాం, ఆయన ఆహ్వానిద్దాం. మన మధ్యలో కార్యములు జరిగించాలి. ఆ యొక్క దైవ సేవకులు వాడుకోవాలి, దైవ సేవకులు బలముగా వాడుకోవాలి, మన మధ్యలో కార్యములు జరిగించాలి. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాల. ప్రతి ఒక్కరు చెప్తాం, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారినా, బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను,
బలపరుచుకుందాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా,